వాక్యం ద్వారా నింపమని అడుగుతున్నాను ప్రభా. వాక్యం ద్వారా నేను ప్రభు మారు మనసు పొందేటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభు. నా ప్రార్థనని వ్యాసం చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. అంటే నీతిమంతులే కాదు, మనం కూడా దేవుని స్తుతించుట. కీర్తనలు 34 చూద్దాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఏంటదండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. ఆయన కీర్తి మన నోట ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మనము నోట అంటే మన హృదయంలో నుంచి రావాలి, కానీ మన పెదవుల మీద నుంచి కాదు. యెహోవా నామమును ఎప్పుడూ కూడా మన స్తుతి గానములు చేయాలి. యెహోవా ఉత్సాహ గానముతో మనము దేవుని స్తుతించాలి. యెహోవా నామమును బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులను దానిని విని సంతోషించేదారు. ఏంటది? మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అంటే దేవుని తెలియని వారు దేవుని గురించి విని తెలుసుకుని వారు కూడా నేర్చుకుంటూ ఉంటారు. యెహోవాను బట్టి మనం స్తుతించాలి. అతిశయపడుచున్నాము, దీనులు దానిని విని సంతోషించేదారు. మనం వాక్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి చెప్తే చాలా ఆసక్తిగా వింటారు. అదే వాక్యం తెలిసిన వారి గురించి కానీ దేవుడు అంటే ఏంటో తెలిసిన వారి గురించి కానీ చెప్తే ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు, ఎంతసేపు చెప్తావు ముగించేయి అని అన్ని వాళ్ళు కూడా ఉన్నారు. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, మనం మీటింగ్స్కి వెళ్తాము, అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్కువసేపు చెప్తే ఏమంటారు? ఎంతసేపు చెప్తున్నాను గొప్పలు ముగించారు అని. ఎందుకంటే వాక్యం తెలిసిన వారి కంటే తెలియని వారు ఎక్కువసేపు వింటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వినాలి అని. మనమైతే అలాగ కాదు, మనం కూడా అలాగే మనం తెలుసుకునేవారుగా ఉందాము, అంతేగాని మనం తెలియని వారుగా. మనకు తెలుసు, మనం రోజు వింటాం, కానీ అవి మన హృదయంలో నాటుకోవాలి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదాం. మనము అందరము కూడా కూడి ఇక్కడ పెట్టుకుని ఉన్నామంటే ఏంటి? దేవుని స్తుతించడం కోసమే కదా మనం ఇక్కడ కూడి ఉన్నాము. ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతించాలనే కదా మనం ఇక్కడ కూడి ఉన్నాము. అదే మన ఇంట్లో పెట్టుకుంటే మనకు రోజు వెళ్తాం, మనం రోజు చేసుకుంటాము, కానీ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట దేవుడు ఉంటానని చెప్పి ఉన్నాడు. మన మధ్యన దేవుడు ఉన్నాడని తలంచే కదా మనము దేవుని స్తుతించేవారుగా ఉంటున్నాము. మనం దేవుని ఎప్పుడు కూడా మన నోట మన హృదయంలో కూడా ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అనే హృదయము, దేవుని వైపు మనం చూడాలి అనే హృదయమును కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నిత్యము మనం స్తుతించేవారుగాను కొనియాడబడేవారుగా ఉండాలి. నామకార్థముగా కాకుండా మనము హృదయపూర్వకంగా స్తుతించాలి. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించాను. మనకి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో భయాలు కలుగుతాయి. మన బిడ్డలందరూ కానీ, లేకపోతే మన భర్త అందరూ కానీ, లేకపోతే మన అందరిని కానీ, మనకు కానీ ఎవరందో కొందుకు భయం వస్తుంటాం. మనం ఏం చేస్తాం అప్పుడు? దేవుడా ఏంటి నాకు ఇలా భయం ఎందుకని కలుగుతుంది, ఎందుకని నేను ఎలా ఉంటున్నాను, ఒక్కసారి అని ప్రార్థన చేసుకుని దేవుని తలుచుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు వెంటనే మనకి ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైతే అలాగ అనుకుంటామో అప్పుడు ప్రశాంతత కలిగి, నెమ్మది కలిగి మనం ఎప్పుడు కూడా స్తుతించేవారుగానే ఉంటాము. అలాంటినప్పుడు మనము దేవునికి మనము చెప్పుకోవాలి. అప్పుడు ఆ భయములన్నీ కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. వారు మన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. అంటే మనకి భయం ఇవన్నీ పోయినప్పుడు ఎలా ఉంటుంది? మనకి చాలా ప్రశాంతంగానే ఉంటుంది, మనకి ఒక రకమైన సంతోషము కలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో అప్పుడు దేవునికి ఇంకా కూడా మనం లోబడి వారిగానే ఉంటాము. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని ప్రశ్నలన్నిటిలోని అతన్ని రక్షించెను. దీనుడు మొరపెట్టగా ఏం కలుగుతుందండి? యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి కూడా అతనిని రక్షించాను. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన శ్రమలన్నీ కూడా తప్పిస్తాడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మన దేన హృదయం కలిగి, దేన మనస్సును కలిగి మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని తప్పక కూడా దీవిస్తూ ఉంటాడు. మనం మొరపెట్టుచున్నప్పుడు ఎలా మొరపెట్టాలి? విరిగి నలిగిన హృదయంతో, నిజమైన మారు మనసును కలిగి, నిజమైన రక్షణను కలిగి ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం అయితే మాత్రమే చేయడు. ఒకవేళ ఆలస్యం చేస్తాడంటే అది మనలో లోపం ఉండబట్టే, అందును బట్టే దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసి జవాబు
ప్రార్థనే జీవితంలో నడిపిస్తుంది. ప్రార్థనే మన స్థితులను మారుస్తుంది. ప్రార్థనే మన నడవడికని కానీ మన ప్రవర్తనను కానీ ప్రతి ఒక్కటిని కూడా మన ప్రార్థన వల్లనే జయించగలము. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుడు చెప్పి ఉన్నాడంటే మన పాదముల కంటే మనం కింద వేసి తొక్కడం కాదు కదా. దేవుడు మన పాదములను ఆరు మార్గంలోకి నడిపించుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే మనం సాతానికి లొంగుతాం తప్ప కానీ దేవుని వాక్యములకు మాత్రం ఎప్పుడు కూడా మనం చోటివ్వము. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యములకి చోటు ఇవ్వాలి. యెహోవా యందు భయభక్తి గలవారు చుట్టూ ఆయన దూతలో కావలి ఉండి వారిని రక్షించెను. ఎలా బైబిల్ అంతా చూసినా కూడా ఏమంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తుంది. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మనం మనుషుల ఎదుట ఒప్పుకోకపోయినా నీ అంతరంగం అందైనాను దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉంటున్నానా లేదా అని ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనుషులు ఏంటంటే ఇలాగే అంటూ ఉంటారు, ఏదో ఒక మాట అని మనల్ని ఏదో ఒకటి అని కూర్చోబెడతారు తప్ప కానీ మన ఇది దేవుని వాక్యం ఎలా ఎదుగుతుంది కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కదా. ఇంకా కూడా వారిని ప్రోత్సహిద్దాము, లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము, వారిని దేవుడు ఎన్నుకున్నాడేమో, లేకపోతే దేవుని వాక్యం పట్టుకోవాలంటే ఎంతో భయం కలిగి ఉండాలి, ఎంతో వినయం కలిగి ఉంటేనే కదా దేవుని వాక్యము పట్టుకోలేరని అనుకుని మనం వారికి ఇంకా ప్రోత్సహించాలి తప్ప కానీ వారిని ఎప్పుడు కూడా కించపరచకూడదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరు రక్షిస్తారో నీవు నేను కాదు, దూతలు. యెహోవా వారికి ఆజ్ఞాపించి ఉన్న దూతలను దేవుడు రక్షిస్తానని చెప్పుచున్నాడు. యెహోవా ఉత్తరమీయుడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను శ్రమయందు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ఎవరు ధన్యులు. యెహోవా వాక్యము మనం రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవా మనకు ఉత్తమనీయుడని మనం రుచి చూసి ఎలా తెలుస్తుంది? యెహోవా ఉత్తముడని మన వాక్యంలోనే కదా. మన వాక్యం చదివే కొలదు కూడా అది ఏం జరుగుతుంది? వాక్యంలో ఏమున్నది, ఏమి మర్మం ఉన్నదని తెలుసుకుని దాని ద్వారాగానే మనం నడుచుకున్నాం. అన్యజనులు ఉన్నారనుకోండి, ఇప్పుడు వారికి వాక్యం అంటే ఏంటో తెలియదు. వారు హిందువులు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప, మన దేవుడు మనకి గొప్ప. అలాగే మనము వారికి చెప్తే ఓహో వాళ్ళ దేవుడు ఎలా కదా, నిజమే కదా, మాట్లాడే దేవుడు కదా, మన దేవుడు మాట్లాడే దేవుడు. కానీ దానిని బట్టి మనం తెలుసుకుని మనం ఎదరికి వెళ్తాం. అంతేగాని మనము తెలియకోకుండా మనం ఇంట్లో కూర్చుని ఒకవేళ చెప్పలేదనుకో వారికి తెలియదు, అన్యజనులు వింటారు. కానీ మనకంటే ఎక్కువ మన దేవుడిని వాళ్ళే ఆరాధిస్తూ ఉంటారు. మన దేవుడు మనకంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయి, చిన్నప్పటి నుంచి ఇలా చదవటం ఇలా అలవాటు అయిపోయి ఏం చేస్తామంటే కొంచెం నిర్లక్ష్యం కలిగి ఉంటాం. కానీ అన్యజనులు అయితే ఎందుకంటే వారు రుచి చూసి తెలుసుకుంటారు. మనం కూడా ఒక కూర వండామనుకో, ఒకవేళ అందులో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని మనం రుచి చూసే కదా చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం మనం. అలాగే దేవుని వాక్యమును కూడా రుచి చూసి తెలుసుకుని దాని యందు నడుచు వారందరూ కూడా ధన్యులని చెప్పుచున్నాడు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా రుచి చూసి దేవుని వాక్యమును రుచి చూసి తెలుసుకుని వారందరూ ఆశ్రయించు వారందరూ కూడా నరులందరూ కూడా ధన్యులని చెప్పుచున్నారు. యెహోవా భక్తుగలవారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచిన వారికి ఏమీ కొదవలేదు. యెహోవా యందు భక్తులారా ఆయన యందు భయము భక్తులు ఉంచుడి. అంటే యెహోవా యందు భక్తులేనే కాదు, మనము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం కాబట్టి మనము కూడా భక్తులమే. ప్రతి ఒక్కరూ కూడా నేను భక్తి కలిగి ఉన్నాను, దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు, లేకపోతే నాకు జవాబిచ్చాడు, నేను ప్రార్థన చేయగానే అని ఇలా ఉంది. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. అంటే దేవుని యందు మనము భయభక్తులు ఉంచాలి. ఆయన యందు మనం భయం లేకపోతే, భక్తి లేకపోతే మనం ఏం చేయగలము? ఏది కూడా చేయలేము. మన వినయము కానీ మన భక్తి కానీ దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. దేవుడికి మాత్రమే మనం చెప్పుకోండి. మనకి ఏ శోధన వచ్చినా వేదన వచ్చినా కూడా దేవునికి అప్పగించుకుంటూ ఉంటాం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొని యెహోవా వానిని ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు. సింహపు పిల్లలు లేమి కలిగినవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే సింహపు పిల్లలనే కాదు, మనం కూడా దేవుని పిల్లలం కాబట్టి మనం కూడా సింహపు పిల్లల వంటి వారమే. దేవుని నుంచి వచ్చిన ఆయన నరునిగా చేసి ఆయన ఊపిరి పోసి ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని పిల్లలమే. మనకి ఏది కూడా ఏ శ్రమ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మనకి ఏ కొదువ ఉండదు. యెహోవాని మనం ఎప్పుడైనా దేవుని
తక్కువై ఉన్నది. ఆయనే చూసుకుంటూ ఉంటాడు. మనకి యోగక్షేమములు కానీ మన శోధనలు కానీ ఏమొచ్చినది కూడా దేవుని మీద నీ భారము నా మీద మోపము, సమస్తమును మీకు నేను చూసుకుంటానని దేవుడు స్వయంగా చెప్పి ఉన్నాడు వాక్యంలో. అలాంటినప్పుడు దేవుని మానేసి మనం ఏం చేస్తామంటే మనుషులకు చెప్పుకుంటాం. మనం ముందు మనుషులకు చెప్పుకొని తర్వాత వాళ్ళు ఏయో మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడా ఇలాగే చేసావేంటి, నేను ఇలా చెప్పుకున్నాను, అప్పుడు దేవుని ప్రార్థిస్తాం. కానీ ముందే మనం దేవుని ప్రార్థిస్తే దేవుడే మనకి సమస్తమును కూడా సాధ్యం చేస్తాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు గలవారు మీకు నేర్పెదను. బ్రతుకు కోరుకున్నవాడైనను నన్నాడు ఆ మేలు పొందును. అనేక దినములు బ్రతుకు కోరుకున్నవాడనై సున్నాడని చెప్పు. మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు నేర్పేదని అని చెప్పుచున్నాడు. చిన్న పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే మనం ఏం చేయాలి, వారు ఎలా నడవాలి, ఎలా ఉండాలని మనం నేర్పితే దాని నుండి వారు తొలగిపోరు. యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు నేర్పమని చెప్పుచున్నాడు. భయములను భక్తులను దేవుని యందు నేర్పమన్నాడు. బ్రతుకు కోరుకుని వాడు ఎవడునున్నాడా? ఎవరు బ్రతుకు వాళ్ళే చూసుకుంటున్నారు కదా. అలాంటినప్పుడు మనం చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి వారిని ఏం చేయాలి, దేవుని భక్తులని దేవుని యందు మనము పెంచాలి. వారిని అప్పుడు పెద్దవారు అయిన తర్వాత త్రోవల నుంచి తొలగిపోరు. చిన్నప్పటి నుంచి వారిని ఎప్పుడైతే ఎలా పెంచుతామో దానిని బట్టే దేవుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఒకవేళ మన పిల్లలకు మనం భయం చెప్పకపోయినా, లేకపోతే దేవుడు ఎలాగమ్మా సండే స్కూల్కి వెళ్ళాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని మనం చిన్నప్పటి నుంచి నేర్పితే దాని నుంచి అలా ఎదుగుతూ ఉంటారు. ఎదిగి ఏం చేస్తారు, వారి బ్రతుకులు వారే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మనకి కూడా కొంచెము దేవుడు మనకి కలగజేస్తాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధిని వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టికి నీతివంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మరులకు యోగి ఉన్నవి. మనం మన పిల్లలకి చెడు నేర్పితే చెడే నేర్చుకుంటారు. అదే మంచి నేర్పితే మంచిగా చేస్తారు. చెడు మాటలకు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకును. మనము చెడు మాటలు మాట్లాడకుండా మన నాలుకను మనము నేర్చుకోవాలి, మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెడు మాట్లాడుకోకుండా మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటే మనకి ప్రతిదీ కూడా మంచిగా జరుగుతుంది. చెడైతే జరగదు. చెడ్డ మాటలు అయినా కపటమైన మాటలు కూడా మనం పలకకుండా మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటే మనకి ఏ కీడును కూడా ఏది కూడా మన దరికి రాదు. మనం మాట్లాడే మాట తీరును బట్టే కదా ఎదుటివారు మనం ఏంటనేది కూడా అర్థం చేసుకునేది. ఒకవేళ మన నాలుకను మనం స్వాధీనంలో చేసుకోలేదనుకో, ఏది పడితే అదే మాట్లాడేస్తూ ఉంటాం, ఏది పడితే అది మాట్లాడతాం. అప్పుడు మనం ఏం చేస్తాము, సమాధానాన్ని కోల్పోతాము. అలాంటినప్పుడు మనం నీతిని కోల్పోతాము, దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోతాము, దేవుని యొక్క దీవెనలను కూడా కోల్పోతాం. ఈ లోకంలో అయితే మొదట మనం ఈ లోకంలోనే మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనం తోటి వారితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, మనం చెడు మాట్లాడుకోకుండా మంచి ఒక కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏది పడితే అదే మాట్లాడుతాం. కానీ అలాంటినప్పుడే మన నాలుకను మనం ఏదో పెద్ద మనకు అన్నీ తెలిసినట్టు మాట్లాడేయటం కాదు. ఎప్పుడైతే మనం మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు, మనమే ఇంత తెలివిగా ఉంటే అవతల వాళ్ళు ఇంకా తెలివితేటలుగా ఉంటారు, ఇంకా తెలివితేటలుగా మాట్లాడతారు. ఎవరి తెలివితేటలు వారికి ఉంటాయి. అలాంటినప్పుడు మనము మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే ఏమవుతుంది, మనకి సమాధానం అనేది ఉండదు, మనకి మంచితనం అనేది ఉండదు, మన మీదకి నీతి అనేది కూడా ఉండదు. మనం మాట్లాడే మాట తీరుని బట్టే మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో ఉంటారు. మన చుట్టూ కూడా ఏం జరిగినా ఏం చేసినా కూడా ఎప్పుడు ఫస్ట్ మన మాట తీరుని చూస్తారు, తర్వాత మన ప్రవర్తనను చూస్తారు. మనం నీతిని నిజాయితీని కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎవరిని వలన కూడా అది సాధ్యం కాదు. దేవుడు దీవెనలు ఇచ్చినప్పుడు అది ఎవరిని కూడా ఏమీ కూడా చేయలేదు. ఎప్పుడైతే మనము దేవుడు ఇచ్చేసాడు కదా నాకు దీవెనలు, దేవుడు నన్ను ఇలా చేసేసాడు కదా అని మనము ఎప్పుడైతే మనకు నోరున్నాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మనము అనిపించుకుంటాం తప్ప కానీ మంచి అనేదే మనకి రాదు. ఎప్పుడైతే మన స్వాధీనంలో మన తగ్గుమాతంగా మాట్లాడతామో అప్పుడే మనకి సమాధానం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, మన శ్రమల నుండి కూడా విడిపిస్తాడు దేవుడు. దుష్టక్రియలు చేయవారు జ్ఞాపకమును భూమి మీద
నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నిష్క్రియలు చేయు వారికి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అవును కదండి, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటే మనకి ఈ భూమి మీద సమాధానం ఉంటుంది. మన చెడు క్రియలకు కానీ ఏదైనా సరే మన నాలుకను మాత్రమే మనం స్వాధీనంలో యెహోవా సన్నిధిలో మనం విరోధంగానే ఉంటాం. ఎందుకంటే మన నాలుక మన స్వాధీనంలో లేదు కాబట్టి మనం నీతిని మర్చిపోతాం. యెహోవానికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన శ్రమల నుంచి తప్పించేవాడు. అలాంటినప్పుడు మనం దేవునికి లోబడి బ్రతకాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యములకు మనము చోటు ఇవ్వాలి. యెహోవా సన్నిధిలోనే కాదు, యెహోవాకు మొరపెట్టినప్పుడు నీతిమంతులు మొరే కాదు, దేవుడు మన మొరలు కూడా ఆలకిస్తాడు. శ్రమలలో నుండే కాదు, మనము విరిగిన హృదయం గలవారిని కూడా దేవుడు ఆసన్నులుగా చేస్తాడు. మనం ఏం కలిగి ఉండాలి? విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. దేవుని ఎడల పరిపూర్ణతను కలిగి ఉండాలి. మనం హృదయ శుద్ధితో దేవుని ప్రార్థిస్తే మనకి దేవుడు సమస్తమును కూడా సాధ్యం చేస్తాడు. విరిగిన హృదయము గలవారై యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకులు, వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మనం విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటే దేవుడు మనలను కూడా కాచిక ఆసన్యుడు, యెహోవాను ఆసన్యుడు అని చెప్పుచున్నాడు. మనం నలిగిన హృదయమును ఆయనను రక్షించును. నీతిమంతులు కలుగు అనేకమైన ఆపదల నుండి కూడా దేవుడు మనలను రక్షిస్తానన్నాడు. అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిలను కూడా కాపాడునని చెప్పుతున్నాడు. మనం ఎలాగ మొరపెట్టాలి? విరిగి నలిగిన హృదయముతో మనము నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రతిదీ నీతిమంతుల మీదకి ఆశీర్వాదం ఇస్తానని చెప్పుతున్నాడు. పాపమును విడిచిపెట్టిన వారి మీదకి దేవుడు ఆశీర్వాదం. కానీ పాపం చేయించున్నాము కదా అని మనము ఎవరు చూడలేదని కాదు, కానీ మన హృదయంలో మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనకి అన్ని కూడా ఇస్తాం. ఒకవేళ ఎవరో ఏదో అన్నారో నీ నీతిమంతురాలు కాదు కాబోలే అని బాధపడే కంటే దేవుడికి తెలీదా మనం ఎలా ఉంటున్నామో ఏంటనేది? దేవుడు చూస్తలేదా? మనుషులైతే పైరూపమును చూస్తారేమో, దేవుడైతే హృదయ రహస్యాలను కూడా ఎరిగినవాడు. మన హృదయ అంతరంగంలో ఏమున్నది, లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నాము, లేకపోతే ఏంటనేది దేవుడు ప్రతిదీ చూస్తాడు. కానీ అలాంటినప్పుడు దేవుని నీతిమంతుల మీదనకే ఆశీర్వాదములు ఇస్తాడు. పైకి నేను భక్తి పర్రాలని చెప్పుకుంటే సరిపోదు. అది దేవుని ఎడల మనకు తెలుసు. దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాము, దేవుని ఎదుట మనం వినయమును కలిగి ఉంటున్నామా, లేకపోతే మనం ఎలా ఉంటున్నాం? యెహోవా తన సేవకుల ప్రాణములను ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనమును భక్తిహీనులను సంచరించును. నీతిమంతులు ద్వేషించి వారు అపరాధులు ఎంచబడుదురు. చదివిన యెహోవా తన సేవకులు ప్రాణమును విమోచించును. ఆయన శరణము చొచ్చుకున్న వారు ఎవరును అపరాధులు ఎంచబడరు. ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీదనే ఉండినండి. వాటన్నిటిలో నుండి కూడా యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కూడా కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోదు. ఎలాగా? యెహోవా నీతిని కలిగి ఉంటే మనకి ఎన్ని అనేకమైన శోధనలు వచ్చినా ఏమొచ్చినా కూడా అవి విరిగిపోవని చెప్పుచున్నాడు. వాటన్నిటిని కూడా యెహోవాయే వారికి కాపాడుతాయి. చెడు భక్తిహీనులు కూడా సహించుదురు. మనము వాక్యంలోకి వెళుచున్నాడు, మనం దారంట వెళ్చినప్పుడు ఎన్నో కొన్ని మాట్లాడుతారు. రోజు ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ రోజు ఇది చేసేసుకున్నారు, వీళ్ళే కానీ మాకు లేదా భక్తి అని. కానీ అందరికీ ఉంటుంది. కానీ వాక్యం అనేది మన ఇంట్లో మనం చేసుకుంటే మనకే ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. మన హృదయమే దేవాలయం కదా, మన దేహమే మన దేవాలయం అయినప్పుడు మన హృదయంలో లేదా వాక్యము ఉంటుంది. కానీ మనకి మనం చేసుకున్నది వేరు, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోటన ఉంటానని చెప్పి ఉన్నాడు. మనం అందరం కూడి ప్రార్థించుకున్నది వేరు. అందులోని దేవుడు ఉన్నాడు, ఇందులోని దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా దేవుడు ఉంటాడు. ఎక్కడో మీటింగ్స్ వెళ్తుందంటే అక్కడికి వెళ్తామంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. కానీ ప్రతి దిక్కున దేవుడు ఉంటాడు. కానీ దేవుని నీతి మన పైన ఉండాలి కదా. చెడును విడిచిపెట్టాలంటే ఏంటి? ఒకరు చెప్తే ఒకరికి హృదయంలో నాటుకుంటుంది, ఇంకొకరు చెప్తే ఒక వాక్యం మన హృదయంలో నింపుకుంటాం. కానీ అందరు చెప్పింది కూడా మన హృదయంలో కూడా, నాకు కూడా అంతే, ఎవరికైనా సరే అంతే. వాక్యాలు వింటున్నాము, వాక్యాలు చదువుతున్నాము, మన హృదయంలో ఒక్క మాట మాత్రమే, పొద్దు నుంచి సాయంకాలం వరకు వాక్యం చదువుకున్నా ఒక మాట మాత్రమే మన హృదయంలోకి నింపుకుంటుంది. ఆ వాక్యమే మనము చెడు అవ్వచ్చు, లేకపోతే మంచి అవ్వచ్చు, లేకపోతే మనకు నచ్చి
ఇచ్చిన వాక్యం ఏదో ఒక వాక్యము మన హృదయాన్ని మనకి తడతది. మనం ఈ నీతిమంతులు ద్వేషించే వారు అనేక మంది ఉంటారు. మనం ఎలాగ వస్తున్నామంటే వీళ్ళు నీతిమంతులు అని అలాగ ఎన్నో కొన్ని మాటలు మాట్లాడుతాం. వాటి దోషాలకు మనము దూరంగా ఉండాలి. అపరాధులు ఎంత ఎంచబడినను యెహోవా తన సేవకులు ప్రాణములను విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిని ఎవరునూ అపరాధములుగా ఎంచబడడు. యెహోవా సేవ చేస్తున్నప్పుడు ఆయన ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారండి. వారిని దేవుడు సేవ చేయబట్టే కదా ఆయన దేవుని యందు నిద్రించి ఉన్నారు. దేవుడు ఆయన చాలా మంచివారు, కానీ ఆయన కూడా దేవుని కొనియాడు. పాపము ఆయన చాలా మందిని కూడా పిల్లలు పెంచి ఉన్నాడు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పెంచి ఉన్నారు. కానీ అవన్నీ సేవలు చేయటం బట్టే ఎందుకంటే దేవుని సేవ చేసినప్పుడు ఇవన్నీ కూడా సహజం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అనేకమైన మనకి ఎలాగన్నా ఉన్నది, మనకి ఎలాగైనా రోజు పడుతుంది. కానీ ఇలాగ చూడలేని వారు అనాథులు ఎంతో మంది ఉంటారు. మనకి కడుపు నిండితే మనము పక్కింటి వారిని కూడా మర్చిపోతాం. అలా కాకుండా ఆయన ఏం చేస్తారు, సేవకి నేను అర్హులను కాబట్టి దేవుని ఎదుట నేను ఇలాగ పశ్చాత్తాపం ఎంతో మనం చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలంటే చేయలేము. ఎందుకంటే సేవ కూడా చేయాలంటే కూడా చాలా అర్హత ఉండాలి. సేవ చేయాలంటే బైబిల్ పట్టుకోవాలంటే చాలా భయమును భక్తిని కలిగి ఉండాలి. ఇది బైబిల్ అనేది 2 అంచుల ఖడ్గం. ఇది ఈ ఖడ్గాన్ని పట్టుకోవాలంటే ఎటు వెళ్ళినా కూడా మనకే ప్రమాదం. పట్టుకునే ముందు కూడా చాలా భయం వేస్తుంది. అది చెప్పడం కంటే అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. సేవ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త, మన నాలుకని కానీ మన ప్రవర్తన కానీ చాలా ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి గొప్పని మానుకోలేము. కానీ దేవుడు ఎన్నుకున్నాడంటే అవన్నీ కూడా వెంటనే అవి దానంతట అవే పారిపోతూ ఉంటాయి. ఈ వాక్యంను మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.